యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. యెహెజ్కేలు 37వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల తండ్రి, నీ యొక్క అమూల్యమైన కృప చొప్పున కనికరం చొప్పున తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినారు దేవా. మరొక్క మారు ఈ విధంగా నేను స్తుతించి మహింపరిచి ఘనపరచుకొని కీర్తించుకునే చక్కని భాగ్యాన్ని దయచేశారు తని స్తోత్రం. శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించాము నా ప్రభు తండ్రి. నాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయమైనా నీ యొక్క వాక్యం నా ప్రభు మా యొక్క పాదములకు దీపం, మా త్రోవకు వెలుగే ఉంటున్నది నా ప్రభు. ఈరోజు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగానైనా నిశ్చితమైతే కొద్ది సమయంనైనా నీ శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరువైన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందరని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతుకగలవా? ప్రభువైన యెహోవా ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? అవి మొదలే ఎండిపోయిన ఎముకలు. ఏమండి, అవి మొదలే ఎముకలు, అందులోనూ ఎండిపోయినవి. ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవండి? అది అసాధ్యం. మనందరం కూడా ముక్తకంఠంతో చెప్తాం అసాధ్యం అని చెప్పేసి. కానీ సృష్టికర్త అయిన ప్రభువుకి సమస్తము సాధ్యమేనండి. ఆయన తలుచుకుంటే ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవం పోసుకోగలవు. సముద్రంలో నుంచి దారి కూడా ఏర్పడగలదు. బండ నుంచి నీరు కూడా ప్రవహించగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రశ్నలు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనే ఉండినో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అనేక మంది జనసమూహాలు అక్కడికి వస్తే ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి కొని తెస్తామయ్యా అని చెప్పి అడుగుతున్నాడట ప్రభు. ఏమి చేయనో తానే ఎరిగి ఉండి. దేవుని ప్రశ్నలు ఎప్పుడు ఇలాగ ఉంటాయండి. మనం ఆది కాండం చూస్తే కయీను నీ సహోదరుడు హేబేలు ఎక్కడో తెలియదా ప్రభువుకి? తెలుసు. కానీ అడుగుతున్నాడు. మన యొక్క విశ్వాస స్థాయి ఎలా ఉంటుందో, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రభు ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమంటాడు కయ్యినప్పుడు? నేను నా తమ్ముడికి ఏమన్నా కావాలి వాడినా అంటాడు. ఏమైంది ఫలితం? కయ్యను దేశదిమ్మర అయిపోయాడు. ఈరోజు ప్రభు యెహెజ్కేలును ప్రశ్నిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అన్నప్పుడు యెహెజ్కేలు తనను తాను తగ్గించుకుని ఏమంటున్నాడని చెప్పంటే, ప్రవ్వా అది నీకే తెలియను ప్రవ్వా అంటున్నాడు. ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త దేవుని యొక్క మాట చొప్పున గట్టిగా ప్రవచించగానే ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవం పోసుకున్నాయండి. దేవునికి స్తోత్రం. రక్త మాంసములు ధరించుకుని ఒక గొప్ప మహాసైన్యమై చూపెట్టాయి ఫోటో. అది గొప్ప మహాసైన్యమే నిలిచినట్లుగా మనకి ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవం పోసుకుని ఒక గొప్ప మహాసైన్యమే తిరిగి మనకు అక్కడ నిలిచినట్లుగా మనకు అక్కడ వాక్యంలో వ్రాయబడిందండి. మన దేవునికి సమస్తము సాధ్యమేనండి.
ఆయనకి సమస్తము సాధ్యమే. మన దేవుడు ఎంత శక్తిమంతుడు అని చెప్పానంటే, హన్న అంతవరకు గొడ్రాలుగా ఉంది. తనకు కుమారుడు కావాలని దేవుణ్ణి కన్నీరు కారుస్తూ అడుగుతూ ఉంది. తనకి కుమారుడు కలిగిన తర్వాత హన్న దేవుని ఏ విధంగా స్తుతిస్తూ ఉందో ఒక్కసారి చూస్తే వాక్యం 1 సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు. బా, ఏం వాక్యం అండి! ఏమండి? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే. ఆ మాటలు ఎంతో అర్థం దాగి ఉందండి. పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించువాడు ఆయనే. లాజరు చనిపోయి అప్పటికే 3 రోజులు అయిపోయింది కదా. ఏమండి? లాజరు బయటకు రా అని చెప్పి గట్టిగా పలకగానే ప్రేత వస్త్రములు కట్టుకునేవాడే లాజరు సజీవుడిగా తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో నుంచి రప్పించేవాడు ఆయనే. తర్వాత కూడా చూస్తే 7వ వచనంలో, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయవాడు, కృంగచేయవాడును లేవనెత్తువాడును ఆయనే. కృంగచేయవాడు, లేవనెత్తువాడు, దారిద్ర్యమును ఐశ్వర్యం కలగచేవాడు ఆయనేనండి. కృంగచేయవాడును లేవనెత్తువాడు ఆయనే. బలహీనులకు బలమిచ్చేవాడు ఆయనే. పిరికి వారిని ధైర్యపరిచి ఒక సింహములాగా తయారు చేయగలిగేవాడు ఆయనేనండి. మన దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానని చెప్పానంటే, బైబిల్ గ్రంథంలో ఒక పిరికివాడు దేవుని సేవ చేస్తానని చెప్పని వచ్చాడు. కానీ భయపడి మధ్యలో వెళ్ళిపోయాడు. కానీ అటువంటి వాడిని ప్రభువు ధైర్యపరిచి, స్థిరపరిచి, ప్రోత్సాహపరిచి బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన సువార్తల్లో 4 సువార్తలు, అందులో నుంచి ఒక సువార్తను అతని చేతనే రాయించాడు. ఆ సువార్త మరేదో కాదండి, మార్కు సువార్త. మార్కు సువార్త. ఆయన పేరు జాన్ మార్క్. మార్కు సువార్త అండి. ఈరోజు మార్కు గారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మార్కు గారు ఒక పిరికివాడుగా ఉన్నాడు మొదలు. అటువంటి మార్కును ఏ విధంగా ప్రభువు ధైర్యపరిచి ప్రోత్సాహపరిచాడో, తన చేతిలో ఒక చక్కని పాత్రగా ప్రభువు అతన్ని వాడుకున్నాడో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, మార్కు గారి యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే, మార్కు యేసుప్రభు శిష్యుల్లో ఒకడుగా లేడండి. అంటే అపొస్తలుల్లో ఒకడుగా లేడు. కానీ యేసు ప్రభువుని చివరి వరకు వెంబడించేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటయ్యా అని చెప్పానంటే, అతని యొక్క తల్లిగారే దానికి కారణం. ఆయన యొక్క తల్లి గొప్ప విశ్వాసి, చక్కని ప్రార్థనా పరురాలు, ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండేది. ఆ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది చెప్పానంటే, అపోస్తల కార్యం 12వ అధ్యాయం చూస్తే, అపోస్తల కార్యం 12వ అధ్యాయం చూస్తే, అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఆనాటి కాలంలో హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం ప్రబలమై విస్తారంగా వ్యాపిస్తుంటే ఆయన ఏం చేస్తాడని చెప్పారంటే, యేసుప్రభు శిష్యుల్లో ఒకటటువంటి యాకోబుని చంపించి వేస్తాడు కత్తి చేత. చంపించేసి అంతటితో ఆగకుండా ఈ పేతురు గారిని చెరసాలలో పెట్టిస్తాడు. పేతురుని చెరసాలలో పెట్టిస్తే సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుంది, పేతురు గారు విడిపించబడాలని చెప్పేసి. అదిగో అప్పుడు ఆ సంఘం అంతా కూడా ఎక్కడ కూడుకుందా అని చెప్పానంటే, ఈ మార్కు గారి తల్లిగారి ఇంట్లోనే. సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన యొక్క దూతను పంపిస్తాడు.
దూతను పంపించి పేతుర్ని చెరసాల నుంచి విడిపిస్తాడండి. క్లిప్ చూపిస్తూ ఉండయా చెప్పినప్పుడు. చెరసాల నుంచి విడిపిస్తాడు. చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత పేతురు గారు ఎక్కడికి పోవాలని ఆలోచన చేస్తూ ఉంటే సడన్గా పేతురు గారికి ఆలోచన వస్తుంది, మార్కు తల్లిగారి ఇల్లు. చూద్దాం వాక్యంలో. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలండి. ఇట్లు ఆలోచించుకుని బయటకు వచ్చిన తర్వాత అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని ఆలోచన చేస్తూ ఉంటే అతనికి ఆలోచన తట్టింది, అరే మార్కు గారి తల్లిగారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళేసేసి డోరు కొడతా ఉన్నాడట. డోరు కొడతా ఉంటే లోపలంతా సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక చిన్నది రోది అయినటువంటి ఒక చిన్నది అక్కడికి వచ్చేసేసి, ఏమండి బయట నుంచి పేతురు గారి స్వరం వింటది. స్వరం వినేసేసి పేతురు అంకులు వచ్చాడని చెప్పి గబగబా పోయి చెప్పు ఉంటుంది. ఏమండి అయితే విషయం ఏంటని చెప్పానంటే, తలుపు తీయకుండానే ఆ చిన్నది గుర్తుపట్టేసింది పేతుర్ని. ఏమండి అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటని చెప్పానంటే, పేతురు గారు బహుశా అనేక సార్లు ఆ ఇంటికి వచ్చి ఉంటారు. ఎందుకంటే తలుపు తీయకుండానే పేతురు గారి స్వరం గుర్తుపట్టేసిందని చెప్పానంటే, అంతకుముందు అనేక సార్లు పేతురు గారు ఆ ఇంటికి వస్తా పోతా ఉండేవాళ్ళు బహుశా. అందుకే ఆ చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ఇంట్లో. అప్పటికే అంటే ఆ ఇల్లు బహుశా చాలా పెద్ద ఇల్లు అయి ఉంటుందండి. అంతమందికి ఆతిథ్యం ఇచ్చిందని చెప్పానంటే బహుశా ఆమె ధనవంతురాలు అయి ఉండొచ్చు బహుశా. నా అర్థం ఏంటని చెప్పారంటే, ఈ మార్కు అనేటువంటి వ్యక్తి ఒక సంపన్న యూదు కుటుంబం నుంచి వచ్చాడు. అంటే బాగా ధనవంతుడు మార్కు. ధనవంతుడుగా ఉన్నాడు, కానీ దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. కారణం ఏంటని చెప్పానంటే చిన్నప్పటి నుంచి తల్లిగారి పెంపకం అండి. ఈనాడు అనేక మంది డబ్బుంటే దేవుడు గుర్తుకురాడు, డబ్బుంటే దేవుని సన్నిధికి రారు. కష్టాల్లో వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారు. దేవా సహాయం చేయ ప్రభువా, సహాయం చేయ ప్రభువా అని చెప్పేసి. దేవుడు వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన తర్వాత దేవుడు గుర్తుకురాడు, దేవుని సన్నిధికి రారండి చాలామంది. వారు ఇప్పటికే బాగా ధనవంతులు, కానీ అయినా సరే దేవుని పట్ల విశ్వాసంతో అనేక మందికి ఆతిథ్యం ఇస్తూ చక్కగా ప్రార్థనలు వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఈ మార్కు గారి ప్రస్తావన మనకి మొట్టమొదటిగా ఎక్కడ వస్తుందని చెప్పానంటే, మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 50 నుంచి 52 వచనాలు. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. యేసుప్రభుని ఆ రాత్రి వేళ పట్టుకుని బంధిస్తే శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారట. అంతకుముందు 2 days బ్యాకే పేతురు గారు అంటాడు, ఏమంటాడు, ప్రభువా ఎవరు ఎట్లా పేరుస్తారో పర్వాలేదు, నేను మాత్రం నీతో పాటు చెరసాల్లో కూడా వచ్చేస్తాను ప్రభువా, అవసరమైతే మరణంలో కూడా నేను కూడా వచ్చేస్తాను ప్రభువా అని చెప్పని ఏమంటే బీరాలు పలికాడు పేతురు గారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని పట్టుకోగానే అందరూ కూడా చెల్లాచెదురైపోయారు. కానీ ఒక పడుచువాడు మాత్రం నారబట్ట ధరించుకుని ఆయన వెంబడిస్తూ ఉన్నాడట.
అరే వీడెవడరా బాబు అని చెప్పి ఆయన కూడా పట్టుకోవాలని చెప్పి రోమా సైనికులు ప్రయత్నిస్తే ఆ ఒంటి మీద ఉన్న నారబట్ట వదిలిపెట్టేసేసి అట్టే వెళ్ళిపోయాడట. అంటే బట్టలేమి లేవు పాపం, నారబట్ట చుట్టుకుని వచ్చాడు అంతే. పట్టుకుంటే నారబట్ట ఏమండి ఆ సైనికుల చేతిలో పడింది, అట్ట వెళ్ళిపోయాడు. అంటే దిగంబర శరీరం ధరించి వెళ్ళిపోయాడు అట్లనే, ఒంటి మీద బట్టలు లేకుండా. ఆయన పేరు ఎవరని చెప్పిన అక్కడ వ్రాయబడలేదు, కానీ చరిత్రకారులు చెప్తారు ఆయన మార్కే అని చెప్పేసి. ఎందుకంటే ఈ ప్రస్తావన మిగిలిన సువార్తలు ఎక్కడ కూడా కనిపించదు. తన పేరు రాసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు మార్క్ గారు. అంత పిరికివాడుగా ఉండేవాడు మార్క్. కానీ అటువంటి మార్కు యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పౌలు గారితో కలిసి సువార్త పరిచర్యలో పాల్గొన్నాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుంచి తిరిగి వచ్చిరండి. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను, అదిగో మార్కు గారు మనకు అక్కడ కనిపిస్తున్నారండి. బర్నబాతోటి పౌలుతో కలిసి దేవుని యొక్క పరిచర్యలో పాల్గొన్నట్టు మనం కూడా గమనించవచ్చు. ఆ విధంగా పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉండగా ఈ మార్క్ అనే మారు పేరు గల యోహానులో తిరిగి మళ్ళా పాత భయం మొదలుపెట్టింది. భయస్థుడు కదా, పరిచర్య ముందు కొనసాగుతూ ఉండగా ఏం చేశాడని చెప్పానంటే మార్గ మధ్యంలో వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి నేను పరిచర్య చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ సేవ మధ్యలో వెళ్ళిపోయాడు వెనక్కి. అది కూడా చూద్దాం వాక్యంలో. మార్కు సువార్త 13 క్షమించండి అమ్మా. అపోస్తల కార్యం 13. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. సేవా పరిచర్య ముందు కొనసాగుతూ ఉంది, కానీ మార్గ మధ్యలోనే ఈ మార్క్ అనే యోహాను నేను వెళ్ళిపోతా మా ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయాడట. ఎందుకు వెళ్ళిపోయాడో కారణం ఇక్కడ వ్రాయబడలేదు, కానీ గమనించండి. పరిచర్య అని చెప్పంటే ఈ రోజుల్లో లాగా పరిచర్య ఉండేది కాదండి. సముద్రం మీద ప్రయాణం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి, ఓడ ప్రయాణం చేయాల్సి వచ్చేది. అనేక స్థలాలు సరిగా ఆహారం ఉండేది కాదు. భయంకరమైన ఆ యొక్క ఓడ ప్రయాణంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. బహుశా భయపడి ఉంటాడు ఆ పరిచర్య చేయలేక. వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ సేవ చేయలేనని చెప్పని. పౌలు గారికి అయితే మహాకోపం వచ్చేసింది. ఎందుకంటే పరిచర్య మధ్యలో కుంటుపడిపోయి ఉంటుంది. బహుశా సేవ చేస్తా మధ్యలో వెళ్ళిపోతే కోపం వస్తుంది కదా. బహుశా ఆ యొక్క సందర్భంలో మనం కూడా ఉండుంటే మనకు అదే కోపం వస్తుంది కదా. వీడెవడరా పనికి మాలినోడు, సేవ చేస్తానని చెప్పి వచ్చి మధ్యలో వెళ్ళిపోతాడు. పౌలు గారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు. మార్కు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అతని తల్లి ఆయన మందలించిందట. ఇలా వస్తే ఎట్లా, సేవ చేస్తా అని చెప్పని పోయావు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేసావేంటి అని చెప్పి అతని తల్లి అతన్ని మందలించి తిరిగి మళ్ళీ పంపించిందట వెనక్కి. తన యొక్క తప్పు తెలుసుకున్న మార్కు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళి మళ్ళా పరిచర్య చేస్తానని చెప్పని మళ్ళా వెళ్తాడు పౌలు గారి దగ్గరికి. అది అప్పుడు పౌలు గారి యొక్క స్పందన ఏ విధంగా ఉందో చూద్దామండి. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి
వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున, చాలండి, వారిని ఒకరిని ఒకరు విడిచిపెట్టి వేరైపోయారు. తన తప్పు తెలుసుకున్నాడు మార్కు. మళ్ళా పరిచర్య చేస్తాను, మళ్ళా సేవ చేస్తానని చెప్పి వచ్చాడు. కానీ పౌలు గారు ఒప్పుకోలే. చాలా కోపం వచ్చింది పౌలు గారికి. యుద్ధం చేస్తా అని చెప్పిన ఆయుధాలు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నిన్ను మళ్ళా సేవ తీసుకెళ్తే మధ్యలో వెళ్ళిపోతే లేదు రావడానికి వీల్లేదు, వద్దని చెప్తాడు పౌలు గారు. కానీ బర్నబానేమో పర్లేదు తీసుకెళ్దాం అంటాడు. వద్దయ్యా బాబు అని చెప్పంటే బర్నబా కావాలి, వద్దు అని చెప్పారంటే కావాలని చెప్పేసి తీవ్రమైన వాదన జరిగిందంట. బాగా గట్టిగా బహుశా మాట్లాడుకుని ఉంటారు బహుశా. అయితే బర్నబా మాత్రం మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పౌలేమో శీల అయినటువంటి వ్యక్తిని వెంట పెట్టుకుని మరో మార్గం ఉండపోయాడు. బర్నబానేమో మార్కుని వెంట పెట్టుకుని పోయాడండి. ఆ విధంగా అక్కడ పరిచర్య వేరైపోయింది. మార్క్ అనే వ్యక్తి వల్ల అక్కడ భేదాభిప్రాయాలు తలెత్తాయి. అసలు ఇంతకీ బర్నబా ఎవరయ్యా అని చెప్పి మనం చూస్తే, ఈ బర్నబా అనే వ్యక్తి మార్కుకి సమీప బంధువు అని చెప్పని వ్రాయబడింది వాక్యంలో. సమీప బంధువు అని చెప్పని, సమీప జ్ఞాతి అని వ్రాయబడిందండి. సమీప జ్ఞాతి అని చెప్పారంటే మామయ్య అని చెప్పని చెప్తారు. మామయ్య. బర్నబా అనే వ్యక్తి మార్కు గారికి మామయ్య అన్నమాట. అందుకే బర్నబా గారు మార్కుని వెంట పెట్టుకుని పోవడానికి ఇష్టపడ్డాడు. పౌలు గారేమో శీలని వెంట పెట్టుకుని మరో మార్గం గుండా వెళ్ళిపోయాడండి. ఈ విషయం మార్కు గారిలో మనసులో బాగా నాటుకుపోయింది. బాగా మదనపడి ఉంటాడు బహుశా, నా వల్ల ఇద్దరు వేరైపోయారే అని చెప్పేసి. ఆ తర్వాత కాలంలో బర్నబా గురించి మనకి చరిత్రలో ఎక్కువ కనిపించదు, కానీ మార్కు గారిని పేతురు గారు ఆదరించారట. పేతురు గారు అంతకుముందు పరిచయం ఉంది కదా పేతురు గారికి. ఆదరించి పేతురు గారు మార్కును ధైర్యపరిచి ప్రోత్సాహపరచడని చెప్తారండి. బహుశా పేతురు గారు చెప్పుంటాడేమో, అయ్యా మార్కు, నేను కూడా ఒకప్పుడు ఇలాగే నేను అబద్ధాలు ఆడాను, యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పి అబద్ధాలు ఆడాను, 3 సార్లు బొంకాను ప్రభు గురించి. ప్రభు నన్ను క్షమించాడు. తొందరపడ్డా అనేక సార్లు, కానీ ప్రభు నన్ను క్షమించాడు, ఆదరించాడు. బహుశా చెప్పుంటాడు పేతురు గారు. ఎందుకని చెప్పానంటే, మార్కు గారిని పేతురు గారు ఏమంటాడని చెప్పానంటే, నా ప్రియ కుమారుడు అని చెప్పని సంబోధించాడు. చూద్దాం వాక్యంలో. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఏముంది అక్కడ వాక్యంలో? నా కుమారుడైన మార్కును. నా కుమారుడు అని చెప్పానంటే, నా కుమారుడు అని చెప్పంటే అక్కడ నిజమైన కుమారుడు కాదండి, ఆత్మీయ కుమారుడు అని చెప్పని చూసుకోవాలి మనం. నా కుమారుడు అంటే మార్కు గారిని స్థిరపరిచి ధైర్యపరిచి, బహుశా మార్కు గారిని రక్షణలోకి పట్టుకూర్చుంటాడు బహుశా ఈ పేతురు గారు. అందుకని నా కుమారుడు అని చెప్తున్నాడు అక్కడ. ఒకనాడు పిరికివాడుగా ఉన్నాడు మార్కు గారు, కానీ అక్కడ వాక్యంలో చూస్తే బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కు అని చెప్పంటే బబులోనికి వెళ్ళిపోయాడు పరిచర్య చేయడానికి. ఏమండి, సేవ చేయలేని చెప్పని యెరూషలేముకి వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా వచ్చాడు సేవ చేయడానికి. పౌలు గారేం ఒప్పుకోలే. పేతురు గారు ఆయన ఆదరించారు. బబులోనికి వెళ్ళిపోయాడండి సేవ చేయడానికి. ఒక పిరికివాడిని దేవుడు ధైర్యపరిచాడు, ప్రోత్సాహపరిచాడు, ముందుకు నడిపిస్తూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత కాలంలో మార్కు గారి ప్రస్తావన మళ్ళీ మధ్యలో ఎక్కడ కనిపించదు, కానీ కొలస్సీ పత్రికలో మళ్ళీ కనిపిస్తుంది. కొలస్సీ పత్రికలో చూస్తే అది ఎవరు మనం ఊహించం. ఆ మాట చూస్తే మనకి చాలా ఆనందం వేస్తుందండి. కొలస్సీ పత్రిక చూస్తే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పు. ఎవరండి ఈ మాటలు చెప్పేది? ఎవరండి ఈ మాటలు చెప్పింది? ఎవరండి? ఎవరు ఈ మాటలు చెప్పింది? ఎవరండి? పౌలు గారు పత్రిక రాస్తున్నారండి. పౌలు గారు ఎక్కడి నుంచి రాస్తున్నాడండి? చెరసాల నుంచి రాస్తున్నాడు. పక్కన ఎవరున్నారు? జాగ్రత్తగా అగైన్ రిపీట్ చదవండి మళ్ళీ ఒకసారి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును. అంటే దాని అర్థం ఏంటండి? అక్కడ మార్క్ ఎక్కడున్నాడు ఇప్పుడు? చెరసాల్లో ఉన్నాడండి. ఒకప్పుడు పౌలు గారు మార్కును అసలు వద్దే వద్దన్నాడు. ఎలా నువ్వు అసలు వస్తే నాకు ఇష్టం లేదని చెప్పి పంపించేశాడు. కానీ ఇప్పుడు అదే మార్కు గారు చెరసాల్లో ఉన్నాడు పౌలు గారితో కలిసి. తర్వాత వచనం కూడా చూస్తే 11వ వచనం చివర చూస్తే, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారే ఉన్నారు, వీరి వల్ల నాకు ఆదరణ కలిగను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నాతో పాటు పరిచర్యకి రావద్దని చెప్పినటువంటి మార్కుని ఏమంటున్నాడండి? నా జత పని వాడని చెప్తున్నాడు పౌలు గారు. దేవుని రాజ్యం నిమిత్తం వీరు నాకు కావాలి, వీరి వల్ల నాకు ఆదరణ కలిగింది అని చెప్తున్నాడండి. ఒకప్పుడు పిరిగివారుగా పారిపోయాడు సేవ చేయనని చెప్పేసి. కానీ ఇప్పుడు అదే పౌలు గారి చేత చెరసాల్లో ఉండి శ్రమలు పడుతున్నాడు, సంకెళ్ళు వేయించుకున్నాడు, పౌలు గారికి సేవ చేస్తూ ఉన్నాడండి. దేవుడు ఒక వ్యక్తిని దేవుని చేతిలో కనుక మనం అప్పగించుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా దీవిస్తాడో మార్కు గారే మనకు ఒక చక్కని ఉదాహరణ అండి. నేను పరిచర్య చేయని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. అటువంటి మార్కును నిజంగా అసలుకి పేతురు గారితో సేవ చేశాడు, బర్నబాతో సేవ చేశాడు, పౌలు గారితో కలిసి చెరసాలకు వెళ్ళిపోయాడండి. ఒక పరిచారకుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు, అంతేగాని ఒక బోధకుడిగా ఉండటానికి ఇష్టపడలేదు ఎక్కడ కూడా. పౌలు గారితో పాటు తిమోతి ఉన్నాడు. తిమోతి పత్రిక రాశాడు, తిమోతి బోధనలు చేశాడు. కానీ ఇక్కడ మార్కు గారు ఎప్పుడు కూడా బోధనలు చేయలే, కేవలం ఒక పరిచారకుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. పౌలు గారు బహుశా అప్పటికి బాగా వృద్ధుడైపోయి ఉంటాడు, వయసు అయిపోయి ఉంటుంది బహుశా. చెరసాల అప్పటికి అనేకమైన కష్టాలు పడుతున్నాడు పాపం. అటువంటి పౌలు గారితో కలిసి సంకెళ్ళు వేయించుకున్నాడు. అతనికి పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడండి. అంటే వెనకనే ఉండటానికి ఇష్టపడ్డాడు, కానీ ముందుంటానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదండి. కానీ ఈనాడు చూస్తే నిజంగా సేవ అనేది ఎలా అని చెప్పానంటే, చాలామంది ఎలా ఉన్నారని చెప్పానంటే, సేవలోకి వచ్చేసి స్టేజ్ మీదకి దేవుని వాక్యం చెప్పాలి. ఏదైనా ఒక మీటింగ్ పెడితే ఆయనకు ముందుగా వాక్యం ఇవ్వాలా, లేకపోతే ఆయనకి ఆరాధనకి పిలవాలా, బ్యానర్లో పెద్ద ఫోటో వేయించాలా, లేకపోతే ఆయన రాడు మీటింగ్కి. దేవుని సేవ అని చెప్పండి, కేవలం వాక్యం చెప్పడమే దేవుని సేవ అని చెప్పి చాలామంది అనుకుంటారు. పరిచర్య చేయడం దేవుని సేవ కాదా? మార్కు గారు ఒక పరిచారకుడిలాగా ఉన్నాడండి. అంతే. ఫ్రంట్ ఆఫీస్ రావడానికి ఇష్టపడలే, ఎప్పుడు కూడా వెనకనే ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుని సేవ చేస్తేనే దేవుని సేవ అంటే దేవుని వాక్యం చెప్పడం ఒకటేనా? దేవుని వాక్యం చెప్పేవారు పరలోకానికి వెళ్ళిపోతారా? పరిచర్య చేసేవారు పరలోకానికి వెళ్ళరండి. ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం అయిన తర్వాత నాకైతే నిజంగా మనసు ద్రవించిపోయిందండి.
వారు దేవుని యొక్క పరిచయ నిమిత్తం ఒక ప్రాంతానికి వెళ్ళారట, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి. అప్పటికే బాగా రాత్రి అయిపోయిందంట. రాత్రి అయిపోయేసరికి అక్కడ ఎవరైతే ఆ యొక్క కూటమి నిర్వహిస్తున్నారో ఆ ఇంటి యజమాని దైవజనులకి చక్కగా ఆహారం సిద్ధపరిచాడట. అందరూ భోజనం చేస్తూ ఉన్నారట. వచ్చినటువంటి సంఘ బిడ్డలు అందరూ కూడా వాక్యం అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారట. అందరూ భోజనం చేస్తూ ఉంటే ఒక పెద్దవాడ బాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయేమో, అక్కడ బయట మెట్ల మీద కూర్చుందంట. ఈయన అనుకున్నాడట దైవజనుడు, బహుశా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఆటో కానీ ఏం లేదేమో, మరి అందుకే ఆడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉందేమో అని చెప్పి అనుకున్నాడు. అనుకుని దగ్గరికి వెళ్ళి, ఏమ్మా మరి అందరూ వెళ్ళిపోయారు, రాత్రి అయిపోయింది, మరి నీకు వెళ్ళడానికి ఆటో కానీ ఏమీ లేదా? నా కారు ఉంది, నీకు అభ్యంతరం లేకపోతే మా కారులో మా వాళ్ళు దింపుతారు మిమ్మల్ని ఇంటి దగ్గర అని చెప్పానంటే ఆమె అంటుందంట, అయ్యా నాకు కూడా కారు ఉంది, ఆ కారుకి డ్రైవర్ కూడా ఉన్నాడు అని చెప్పిందంట. ఆ మాట వినగానే ఆయనకి దిమ్మ తిరిగిపోయిందంట దైవజనుడికి. ఇటు కారు ఉంది, డ్రైవర్ కూడా ఉన్నాడా? మరి ఇంకెందుకు ఇక్కడ కూర్చున్నావమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా, మరి అలసిపోతున్నావు, ఇప్పటికే రాత్రి అయిపోయింది బాగా అని చెప్పానంటే ఆమె అంటుందంట, అయ్యా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అని చెప్పని, నేను ఈ మందిరానికి మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చొప్పున అప్పటి నుంచి కూడా పొద్దున్నే రావటం, మందిరం జాగ్రత్తగా శుభ్రం చేయటం, ఎప్పుడైనా ఈ విధంగా ప్రేమ విందు కనుక ఏర్పాటు చేస్తే భోజనాలు అయిపోయిన తర్వాత అందరి పళ్ళాలు శుభ్రంగా కడిగేసేసి, మందిరం అంతా కూడా శుభ్రంగా కడిగి పళ్ళాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి, ఏమండి బాత్రూమ్లు ఉంటాయే, బాత్రూంలు అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి పినాయిల్ వేసేసి అంతా అయిపోయిన తర్వాత ఎంత రాత్రి అయినా సరే ఉండి అంత శుభ్రం చేసి వెళ్ళిపోవడం నాకు అలవాటండి. మా పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయారు, అమెరికాలో సెటిల్ అయిపోయారు, చక్కని జాబులు చేస్తున్నారు, నన్ను అక్కడ రమ్మంటున్నారు. కానీ నాకు ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అక్కడికి వెళ్తే ఈ ఆరాధన ఉండదు, ఈ సంఘం ఉండదు, సహవాసం ఉండదు కదా, అందుకని నాకు వెళ్ళటం ఇష్టం లేదండి. అందుకే మా పిల్లలు ఏం చేశారని చెప్పారంటే, నాకు ఒక కారు ఇచ్చి దానికి ఒక డ్రైవర్ని పెట్టి వాళ్ళంతా కూడా దానికి శాలరీ అంతా వాళ్ళే పే చేస్తారు, డీజిల్ ఖర్చు అంతా కూడా. ఎక్కడన్నా ఈ విధంగా మీటింగ్స్ ఉంటే అక్కడ నన్ను దింపుతారు ఆ డ్రైవర్ వచ్చి. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా అన్నీ కూడా కడిగేసేసి శుభ్రం చేసి పోవడం నాకు అలవాటండి. దేవుడు నన్ను ఈ విధంగా దీవిస్తూ ఉన్నాడు, పరిచయం చేయటం నాకు బాగా ఇష్టం అండి అని చెప్పింది రండి. ఆ మాట విన్న తర్వాత నాకైతే నిజంగా ద్రవించిపోయింది హృదయం. నిజంగా ఈనాడు పరిచయం చెప్పానంటే చాలామంది వెనకడిగేస్తున్నారండి. మందిరంలో చేపలు మట్ట పెట్టమని చెప్పానంటే చాలామందికి ఇష్టం ఉండదు. రావటం, కనిపించాలి, ఫ్రంట్ ఆఫీసులో టీవీలో కనిపించాలి, వెనక ఉండి పరిచయం చేయాలని చెప్పానంటే చాలామంది ఇష్టపడలేదండి. ఈ మార్కు గారు పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు అంతే, వెనక ఉండడానికి ఇష్టపడ్డాడు, కానీ ముందు రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అందుకే మార్కు సువార్తలో యేసు ప్రభుని ఒక పరిచారకుడిలాగా ఆయన పరిచయం చేశాడండి. మార్కు సువార్తలో చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను మనకు 4 సువార్తలు కనిపిస్తాయి మనకి. మత్తయి సువార్తలో మనం గమనిస్తే యేసు ప్రభుని ఒక రాజులాగా చూపెట్టాడు మత్తయి గారు, రాజులకు రాజులాగా చూపెట్టాడు మత్తయి గారు. లూకా గారు చూస్తే ఒక మనుష్య కుమారుడిగా చూపించాడు లూకా గారు. యోహాను గారేమో యేసు ప్రభుని ఒక దైవ కుమారుడిగా చూపించాడు. కానీ మార్కు గారు మాత్రము యేసు ప్రభుని ఒక పరిచారకుడిలాగా చూపించాడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూస్తే మనకు అనిపిస్తుంది. మార్కు సువార్త, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు
రాలేదు కానీ, పరిచారము చేయించుకుని రాలేదు కానీ, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనను. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ ఎలా వచ్చాడట? పరిచారము చేయుట కానీ లోకానికి వచ్చాడని చెప్పని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడండి. ఒక పరిచారకునుగా, ఒక సేవకునుగా యేసు ప్రభుని పరిచయం చేశాడు మార్కు గారు. మార్కు సువార్త మనం గమనిస్తే, మార్కు సువార్త మొదటి నుంచి కూడా చూస్తే మనము మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి గమనించండి. ఒక్కొక్క వచనం చూద్దామండి. 9వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 1:9. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. ఒక్క నిమిషం అండి. ఆ వెంటనే అనే పదం అండర్లైన్ చేసుకోండి. వెంటనే, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుట చూసిన చాలండి. తర్వాత 12వ వచనం చూద్దామండి. 12వ వచనం మళ్ళా వెంటనే అండర్లైన్ చేయండి. వెంటనే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయేను. చాలండి. తర్వాత చూస్తే మళ్ళా 1వ అధ్యాయం 21 అండి. 1:21. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. మళ్ళా వెంటనే, ఏమండి, మళ్ళా వెంటనే మనం చూద్దాం అక్కడ. మళ్ళా వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను. మళ్ళీ 29 చూద్దామండి. వెంటనే వారు సమాజ మందిరంలోకి, అంటే వెంటనే, 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 వెంటనే అంటే యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో ఆయన ఒక్క నిమిషం కూడా ఆయన వృధా చేయలేదు. ఆ 3.5 years కూడా ఆయన తనకిచ్చినటువంటి సమయాన్ని జాగ్రత్తగా ఆయన సద్వినియోగపరచు. వెంటనే, వెంటనే, వెంటనే ఆయన ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా. అందుకే ఈ మార్కు సువార్తలో ఎక్కడ కూడా యేసు ప్రభు యొక్క బోధనలు ఎక్కువ కనిపించవు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఎక్కువ కనిపిస్తాయి ఈ మార్కు సువార్తలో. ఈ మార్కు సువార్తకు ఒక పేరు ఏంటని చెప్పారంటే వెంటనే సువార్త అనే పేరు దీనికి. మార్కు సువార్తకి వెంటనే సువార్త, గాస్పెల్ ఆఫ్ ఇమ్మీడియసీ అని అంటారు. గాస్పెల్ ఆఫ్ ఇమ్మీడియసీ అంటే వెంటనే సువార్త పేరండి. యేసు ప్రభు చేసినటువంటి పరిచర్య ఆయన బాగా ఆకట్టుకుందండి. అందుకే ఆయన కూడా తనను తాను తగ్గించుకున్నాడు. ఈ మార్కు యొక్క తగ్గింపుతనానికి ఒక నిదర్శనం ఏంటని చెప్పానంటే, మనకందరికీ తెలుసు ప్రభురాత్రి భోజనం. యేసు ప్రభు తాను అప్పగించబడే ముందు రోజు రాత్రి ప్రభురాత్రి భోజనం చేశాడు కదా, పస్కా విందు. ఒక మేడగదిలో అది సిద్ధం చేయబడింది. ఆ మేడగది మరెవరిదో కాదండి, ఈ మార్కు గారిదే. మార్కు గారి పేరు ఎక్కడ వ్రాయబడలేదు. ఆయన పేరు రాసుకోవడానికి ఇష్టపడలేదు మార్కు గారు. చూద్దాం ఆ వాక్యం కూడా. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. ఆ మేడగది మరెవరిదో కాదండి, మార్కు గారిది. అక్కడ తన పేరు కూడా వ్రాసుకోవడానికి ఇష్టపడలేదండి. వెనకనే ఉండి పరిచారం చేయాలి, పరిచర్య చేయాలని చెప్పని ఇష్టపడ్డాడు, కానీ ముందు రావడానికి ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడలేదండి. ఒకనాడు పిరికివాడుగా వెనక్కి వెళ్ళిపోయాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది పిరికివారు. మనకి ప్రకటన గ్రంథం చూస్తే ప్రకటన గ్రంథం 21:8, ప్రకటన 21:8 పిరికివారును అవిశ్వాసులు
అసహ్యులు, నరహంతకులు, చాలండి, అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. పిరికివారట అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురట. ఒకప్పుడు పిరికివాడే, కానీ దేవుని యొక్క కృపచేత ఆ పిరికితనాన్ని జయించగలిగాడు. ఎందుకనట అంత పార్కులో అంత పిరికితనం అండి? బహుశా ఆయన కుటుంబ నేపథ్యమే కావచ్చు. బహుశా బాగా డబ్బున్నవాడు, చిన్నప్పటి నుంచి బాగా ఆస్తిపరుడు, కష్టం అంటే ఏంటో తెలియకపోయి ఉండవచ్చు. ఆ పరిచర్య, ఆ ఓడ ప్రయాణం, ఆ యొక్క కష్టాలు, ఆహారం లేకపోవడం, బహుశా అవన్నీ చూసి భయపడిపోయి ఉంటాడు. బహుశా వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ దేవునికి పాదాలు పట్టుకున్నాడు. దేవుడు అతన్ని లేవనెత్తాడండి. తన చేతిలో ఒక చక్కని పాత్రగా వాడుకున్నాడు. 4 సువార్తలు చాలా ప్రాముఖ్యమైందండి. 4 సువార్తలు మార్కు సువార్త మరింత ప్రాముఖ్యమైందండి. దేవుడు చేసిన అద్భుతాలు అనేకం ఇందులో ఉంటాయి మార్కు సువార్తలు. అందుకే మార్కు గారి ప్రస్తావన ఎక్కడొచ్చినా సరే ఒక సింహాన్ని చూపిస్తారు. మార్కు గారి గురించి మార్కు గారిని చూపిస్తారు. ఇటలీలో వెనిస్ అనేటువంటి పట్టణంలో సెయింట్ మార్క్ కెథడ్రల్ అని చెప్పిన ఒకటి ఉంది. సెయింట్ మార్క్ కెథడ్రల్. దాని ముందు ఏంటని చెప్పానంటే ఒక పెద్ద జెండా పెట్టేసేసి ఆ జెండాకి ఒక సింహం బొమ్మని వాళ్ళు కుట్టి పెట్టారట. ఏంటని చెప్పానంటే ఒకప్పుడు పిరికివాడే, కానీ సింహంలాగా దేవుని యొక్క పరిచర్య చేశాడు. పాశ్చాత్య దేశాలలో తమ పిల్లల పేర్లు జాన్ మార్క్ అని పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారట. అంత ఇష్టపడతారు మార్కుని. ఈనాడు ఈ మార్కు గారి ద్వారా మనం ఏం పాఠం నేర్చుకోవచ్చండి? మార్కు వలె నీలో నాలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చండి. కానీ దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో మనం సహాయం అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు, లేవనెత్తాడు. తన చేతిలో ఒక చక్కని పాత్రగా మనల్ని వాడుకుంటాడండి. ఒకప్పుడు పౌలు గారు, మార్కు గారు వీళ్ళందరూ కూడా మాట అనుకున్నారు. తీవ్రమైన వాదన జరిగింది. కానీ దేవుని యొక్క పరిచర్యకు వచ్చేసరికి ఇద్దరు ఒకటైపోయారండి. ఈనాడు సేవకుల మధ్య అనేకమైన భేదాభిప్రాయాలు ఉంటా ఉన్నాయి. దూరం వెళ్ళిపోతున్నారు. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి అని చెప్పారంటే యేసుక్రీస్తు సువార్త లోకానికి పంచిపెట్టడమే. ఆనాడు వాళ్ళ మధ్య అనేకమైనటువంటి భేదాలు ఉన్నాయి. అయినా సరే పరిచర్యలకు వచ్చేసరికి ఇద్దరు కూడా ఒకటైపోయారండి. ఈ సంఘటన, ఈ మార్క్ గారి యొక్క సువార్త మనకి అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంది. బలహీనతను జయించినటువంటి మార్కు మనం కూడా దేవుని పాదాలు పట్టుకుంటే ఆ బలహీనతల నుంచి మనం బయటపడగలమండి. దేవునికి స్తోత్రం. దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండుగాక.